श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोवा, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक ने गुरुवार को आदिलाबाद के लिटिल फ्लावर प्राइवेट स्कूल में कलाम इंस्टीट्यूट ऑफ यूथ एंड एक्सीलेंस द्वारा आयोजित रक्षा एवं अंतरिक्ष एक्सपो का उद्घाटन किया। रक्षा में प्रयुक्त रॉकेट, अंतरिक्ष में प्रक्षेपित उपग्रह तथा अन्य वस्तुएं प्रदर्शन पर रखी गई। इस अवसर पर उन्होंने आयोजकों से बात की और विस्तृत जानकारी ली। स्कूल के प्रधानाचार्य पवन राव ने कहा है कि विद्यार्थियों को मिसाइल मैन अब्दुल कलाम को आदर्श के रूप में लेना चाहिए। బ్రహ్మాస్త్రం అనమాట. ఇప్పుడు సినిమాలలో మనం చూసింటాం బ్రహ్మ ఇట్లాంటి కథ బ్రహ్మనే ప్రసాదిస్తారు. బ్రహ్మోస్ సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ లేదు. సో ఇందులో గైడెడ్ ఉంటాయి, లేకుంటే ఒకసారి హిట్ అండ్ ఫర్గెట్ అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. అంటే ఒక దాన్ని పేల్చి ఇంకా దాన్ని మనం మార్పులు చేయలేము. ఇక అక్కడ పోయి కొట్టుకో, కరాచీ బేకరీలో కొట్టుకో ఫలానా అని అంటే అక్కడ కొట్టదు. ఆదిలాబాద్ కొన్నిటిని మనం ఏం చేయలేము. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే దాన్ని గైడ్ చేయాలి. కొన్నిటికి ఇవి ప్రొపల్షన్స్, వీటితోని రెక్కలు అనమాట. ఆ డైరెక్షన్ గుర్తుకోవడం అడ్వాన్స్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు మనం నిరూపించుకున్నాము. యువ ఇంజనీర్లకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. డెబ్బై 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఒకానొక సమయంలో ఈ భారతదేశం ప్రజలు స్వాతంత్రం తీసుకొని ఏం సాధిస్తారు, ప్రపంచంతో ఎక్కడ పోటీ పడగలుగుతారు, వీళ్లకు విద్య లేదు, విజ్ఞానం లేదు అనే ఒక రకమైనటువంటి అవహేళన చేసినటువంటి ఆ సందర్భంలో ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు భారతదేశం ఎక్కడున్నదో అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో జీవించేటటువంటి పరిస్థితి. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వాల బాధ్యత అని, ప్రభుత్వాల ఆలోచనతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, దేశ రక్షణ కేవలం ఒక ప్రభుత్వ ఆలోచన ద్వారానే జరుగుతుందని సహజంగా మనమంతా కూడా అనుకుంటాం. కానీ కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎవరి ఆలోచనల వల్ల ఏ రకమైనటువంటి దేశం గొప్పగా ముందుకు పోయేటటువంటి అవకాశాలు ఉంటాయో ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆలోచనని మనమంతా కూడా గుర్తు చేసుకొని అబ్దుల్ కలాం గారి మాటలు రోజుకు ఒక్కసారి అబ్దుల్ కలాం గారు మాట్లాడినటువంటి మాటని ఒక్క వాక్యం మనం వింటే ఆ దినమంతా కూడా మనం ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సహజంగా మనిషి మెదడులో ఆలోచనలు రావాలనుకున్నప్పుడు, ఒక విషయాన్ని చూసినప్పుడే ఇంకొక విషయం అనేది గుర్తుకొస్తుంది.
ఒక పరికరాన్ని మనం చూసినప్పుడు ఆ పరికరం ఈ రకంగా పనిచేస్తున్నదని నీకు అనిపించినప్పుడు ఆ విషయాన్ని ముందు స్పష్టంగా ఈ చిన్న వయసులో చెప్పగలిగినప్పుడు అది నీకు ఒక ప్రేరణగా మారి ఈ రకంగా తయారు చేస్తే ఇంకెంత గొప్పగా పనిచేస్తుందో అన్న ఆలోచన కలగడానికి ఇటువంటి కార్యక్రమాల ద్వారానే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పుట్టుకతోనే అందరికీ అన్ని ఆలోచనలు రావు. ఈ దేశం ఇంత గొప్పగా ప్రపంచంతో పోటీ కాదు, ఆర్థికంగా ఎక్కడో ఉంటుంది, రక్షణ విషయంలో ఎంతో దూరంలో ఉంటుంది. కానీ ఈరోజు ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నాం. రేపు ఎల్లుండో 3వ స్థానానికి చేరువైతాం. ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల లోపు ప్రపంచంలోనే నంబర్ 1, ప్రపంచానికే నాయకత్వం వహించే స్టేటస్ భారతదేశానికి రాబోతాం.